ఏమన్నాడు? కదా అంటున్నాడు, చూసారా? ఆ? చిత్తగించుము. నీవు నీ ఆ, ఎక్కడ? నా నామం ఉంచుటకు నేను ఏర్పరిచిన స్థలమును మిమ్మును రప్పించదని నీవు సెలవిచ్చిదివి కదా. ఇవే కదా చెప్పావు. అంటే మా పాపాలు మేము ఒప్పుకొని, మేము చేసిన తప్పిదాలు మేము ఒప్పుకొని పశ్చాత్తాపంతో మరలా మేమందరం నీ వైపు తిరిగితే నువ్వు మరలా మాకు తిరిగి ఆ, మాకు కృప చూపిస్తావు కదా. ఆ, మాకు ఇచ్చిన స్థలాన్ని మరలా తిరిగి మాకు స్వాస్థ్యంగా ఇస్తావు కదా, అనుగ్రహిస్తావు కదా అని చెప్తున్నాడు. చిత్తగించుము, నీవు మహాప్రభావము నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత నడిపించిన నీ దాసులకు నీ జనుడు వీరే. అవునా? ఇజ్రాయేలు 12 గోత్రాల వారు. అవునా? నీవే కదా నీ బాహుబలంతో, నీ కృపతో, నీ ప్రేమతో నింపి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని అడుగు పెట్టించావు కదా. ఎవరినైతే నువ్వు అడుగు పెట్టించావో, ఎవరైతే నువ్వు పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో నట్టేట ముంచి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో చేసావే. మన్నాను కురిపించావు, పురేణుని కురిపించావు, బండలో నుంచి నీళ్లు రప్పించావు. మాకు మా వస్త్రాలు పాతకెళ్ళే, మా చెప్పులు అరిగిపోలే, మా బట్టలు మాసిపోలే. అద్భుతమైనటువంటి 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు మా ముందు చేసావే. నువ్వు ఎవరి ముందైతే చేసావో నీ కృపని విస్తరించి ఎంతలాగా నీ చాచిన హస్తంతో, నీ బాహుబలంతో నువ్వు పాలు తేలిన ప్రవహించే దేశంలో వాని అడుగు పెట్టించావో వారు వీరే, వారు వీరే. అదే కదా అన్నాడు. నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే, వీరే కదా అంటూ యెహోవా చెవి యొక్కి నీ దాసుడైన నామను, నీ నామమును భయభక్తులతో ఘనపరచు ఎందు ఆనందించు నీ దాసుల మరణను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను. సో దేవుని బతిమాలుతున్నాడు నెహెమ్యా. సో కామన్ మ్యాన్ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన తోటి వారందరూ, తన జనాంగం కోసం, తన తోటి జనాంగం కోసం, ఆ పాడైనటువంటి ఆ ప్రాకారాన్ని కట్టడానికి. సో వారి దుస్థితిని, యెరూషలేము మందిర దుస్థితిని చూసి ప్రాధేయపడుతున్నాడు నిజంగా.